టీడీపీ స్టార్ట్ చేశారు పోలవరం, వాళ్ళ డిజైన్ రాంగ్ ఉంది, వాళ్ళ డయాఫ్రమ్ రాంగ్ ఉంది, వాళ్ళు ఏవైతే యాక్చువల్గా తీసుకొచ్చి పెట్టారో ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని వాళ్ళు తీసుకొచ్చిన డిజైనే కంప్లీట్ రాంగ్. అది మొత్తం మార్చడానికి మాకు టైం పడుతుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. పోలవరం ఈజ్ అ వెరీ వెరీ డిస్టెంట్ రియాలిటీ అని చెప్పారు. అట్లయితే మేడం, సీఎం గారు ఫస్ట్ టైం పోలవరం విజిట్కి వచ్చారండి. విత్ ఇన్ వన్ డే మీటింగ్లో ఏమేమి చేయాలో ఫైనలైజ్ చేశారు. ఇది ఫైనలైజ్ చేయండి, ఇది అని. ఢిల్లీకి 4-5 సార్లు వచ్చి ఫండ్స్ రావాల్సి ఉంటే పోలవరంకి 6,000 కోట్ల నిధులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయించారు. చేపిస్తే ఇవాళ ఫాస్ట్ పని జరుగుతుంది. ఏం పోలవరం ప్రాజెక్ట్లో పవర్ ప్లాంట్ కట్టాల్సింది ఉంది, అది పనులు జరుగుతున్నాయి. డైఫార్మ్ వాల్ కట్టాల్సి ఉందండి, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. అదేనండి, ఆ డిజైన్ రాంగ్ ఉందని. ఏం రాంగ్ లేదండి, ఎట్లా రాంగ్ ఉంది? 2014లో మీరు ఏదైతే డిజైన్ చేశారో పోలవరం ప్రాజెక్ట్ మేడం, అది డిజైన్ నేను చేసింది కాదండి, పార్టీ చేసింది కాదు మేడం. అది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన డిజైన్ అండి. ఎగ్జాక్ట్లీ. బట్ అప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూర్చొని దాన్ని డిజైన్ చేశారండి. ఇవాళ నేను డిజైన్ చేసిందో, పార్టీ డిజైన్ చేసిందో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిందో, ఎవరో ఇంజనీర్స్ డిజైన్ చేసింది అందరు కలిపి ఫైనలైజ్ చేసిన డిజైన్ అండి. ఆ డిజైన్ నేను ఎట్లా మారుస్తానండి? కరెక్ట్. మీరు మార్చడం కాదు, పార్టీ అని ఎట్లా మారుస్తుంది? డిజైన్ సరిగ్గా లేక మేము చేయలేకపోయాము అన్నారు. దట్స్ వై వి కుడెంట్. వాళ్ళు చేయాలని ఇంటెన్షన్ లేదు కాబట్టి ఏదో చెప్పారు కానీ మేడం, ఇవాళ మేము డిజైన్ ఏం మారలేదు కదా, అదే డిజైన్తో పనిచేస్తున్నారు కదా. ఇవాళ ఒక డిజైన్ మార్చాలంటే మేడం, జల్ శక్తిలో ఒక పేపర్ మార్చాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవ్వాల్సిందే, స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వాల్సిందే, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఇది జల్ శక్తి వల్ల ఇది మన స్టేట్ గవర్నమెంట్ లో లేదండి, ఓ ప్రాజెక్ట్ సెంట్రల్ లో ఉంది ప్రాజెక్ట్, బట్ కంప్లీట్ చేయాల్సింది మన చేతిలో ఉంది అంతే. ఒక చిన్న క్వశ్చన్ సార్, మీరు ఎప్పుడైనా విన్నారా ఈ స్టేట్మెంట్? అంటే ఈ 10+ ఇయర్స్ ఆఫ్ మీ పొలిటికల్ కెరియర్లో పోలవరం డిజైన్ సరిగ్గా లేదు అని వైసీపీ వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చెప్పిన విషయాలు అంటే అండి, నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ప్రాజెక్ట్ అర్థం కాలేదని నా ఒపీనియన్. నేను సివిల్ ఇంజనీర్ అండి, నాకు కొన్నిసార్లు నేను చూసిన తక్షణమే అర్థమైపోతుందండి. దాంట్లో ప్రాబ్లం అంతా స్పిల్వే ఉందండి. స్పిల్వే ప్రాబ్లం లేదు, డైఫామ్ వాల్ కొట్టుకొని పోయిందండి. డైఫామ్ వాల్ ఇప్పుడు మేమేం చేస్తున్నామండి, మళ్ళీ ఫ్రెష్ డైఫామ్ వాల్ కొడుతున్నాము. వాళ్ళు కూడా అదే చేసి ఉండొచ్చు కదా. సీఎం గారికి అవగాహన ఉంది. డైఫామ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఈజ్ ద బేసిక్ ప్రాబ్లమ్ ఇన్ ద డిజైన్ ఇస్ వాట్ దే ఆర్ సేయింగ్. కాదు మేడం, అట్లా కాదండి. డైఫామ్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. 2019 ఎలక్షన్ కి వెళ్ళి డైఫామ్ వాల్ కంప్లీట్ అయింది. 4-5% ఆ ఎడ్జ్ లో క్లోజ్ చేయాలండి డైఫామ్ వాల్. ఆ ఎడ్జ్ లో క్లోజ్ చేయకపోగా పార్టీ మారిపోయింది. అప్పుడు పార్టీ మారిపోయి కొత్త పార్టీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిందాక ఏం చేయాలి, వరదలు రాకముందు దానికి రిస్ట్రిక్షన్స్ కి దాని ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. ఎక్కడ కంప్లీట్ అవ్వలేదో డైఫామ్ వాల్, ఆ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల టోటల్ డైఫామ్ వాల్ కొట్టుకొని వెళ్ళిపోయిందండి. 2019 వరదల్లో కొట్టుకొని వెళ్ళింది. దిస్ ఈస్ ద రియాలిటీ. ఆ రియాలిటీ, ఆ రోజు డైఫామ్ వాల్ కొట్టుకొని పోయిన డైఫామ్ వాళ్ళు ఈ 4 ఏళ్ళు ఎందుకు కట్టలేదండి? 4 years లో డైఫామ్ వాల్ కట్టింది అంటే ప్రాజెక్ట్ అయిపోయింది. అది ఇవాళ మేము డైఫామ్ వాల్ కడుతున్నామండి. దట్స్ వాట్ ఇట్ ఈస్ అండి. వేరే ప్రాజెక్ట్ లో పెద్ద ఏదో ఇదేం రాకెట్ సైన్స్ ప్రాజెక్ట్ ఏం కాదండి. ఇట్ ఈస్ ఎ large project. It is one of the largest project. It is doable and it is అయిపోతుందండి పోలవరం. యాజ్ పర్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ అండి, అందరికి కంపెనీ వాళ్ళకి, అక్కడ మెగా కంపెనీ వాళ్ళందరికి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం we want to finish it by 27 March అండి. That is what SAR has given a deadline. But the works are also going level ఉండండి. ఇప్పుడు ఈ ఇయర్ ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్స్ ఆగిపోయి వరద వస్తుంది. ఇప్పుడు వరద వస్తుందండి, డైఫామ్ వాళ్ళు కొట్టుకొని పోలేదు కదండి. మేము అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నామండి. మినిస్టర్ గారు, సీఎం గారు రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తున్నారండి. అది లాస్ట్ 1-10 days నుంచి వరదలు వస్తున్నాయి, మీరు డైఫామ్ వాళ్ళు ఇదే పని 19 లో చేసిందంటే ప్రాజెక్ట్ ఇప్పటికెళ్ళి అయిపోయింది. మనం అనుకునే ప్రకారంగా ఇవాళ లెఫ్ట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్, రైట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ లో వాటర్ పోతుండే గ్రావిటీ మీద. అవన్నీ చేయలేదు. ఓకే, డైఫామ్ వాళ్ళు అర్థం కాలేదు, మీకు పోలవరం అర్థం కాలేదు. కాలువలు ఎందుకు కట్టలేదండి? రైట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఎందుకు కట్టలేదు? కట్టిండొచ్చు కదా. అవి ఏమి ప్రాజెక్ట్ అది డిజైన్ ఏం లేదు కదండి. అవన్నీ ఆల్రెడీ ఫైనలైజ్డ్ కదా, అవి చేసి ఉండొచ్చు కదా.
వాళ్ళు మేజర్గా మేడం వాళ్ళు చేసింది ఏంటంటే ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదండి రియల్గా చెప్పాలంటే. వాళ్ళకి చేయాలని కూడా ఇంటెన్షన్ లేకుండిందో ఏంటో వాళ్ళ పార్టీది ఏం స్టాండ్ ఉన్నిందో ఏమో మనకు ఐడియా లేదు, వాళ్ళ గురించి మనం మాట్లాడదలుచుకోలేదు కూడా. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాం. మన రాష్ట్రానికి మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ రకంగానే పనులు చేస్తాం. 27 March కి పోలవరం విల్ బి డన్. దట్స్ వాట్ అవర్ టార్గెట్ ఇస్. అట్లీస్ట్ బై 27 ఎండింగ్ అన్న అనుకున్నాం. వి ఆర్ ఇన్ దట్